అలాగే స్నాపర్ మైత్రం ఎక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఈ వీడియో యాక్చువల్గా నేను నిన్నే చేయాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం వేరే వర్క్లో ఉండడం వల్ల నాకు కుదరలేదు. సో అందువల్ల నేను ఇమీడియట్గా చేయలేకపోయింది దీనికోసం. బట్ డెఫినెట్గా దీని గురించి మాట్లాడాలి అనిపించింది నాకైతే. సో అందుకనే వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే అనిపించింది నాకు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా మాట్లాడుకుందాం మనం ఈ టాపిక్ కోసం అనిపించింది నాకైతే. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ బేసిక్గా ఈ కుంభ పోస్టర్ ఏదైతే వచ్చిందో ఆ పోస్టర్ ఆధారంగా కొంతమంది పెట్టిన ఒక థియరీ ఇది. యాక్చువల్లీ ఇది నా ఓన్ థియరీ ఏం కాదు, ఇది కొంతమంది పెట్టిన ఒక థియరీ అనమాట. సో దాన్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇది కొంచెం మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో అందుకనే అది నేను మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ థియరీ, బట్ మీకు అది తీసుకురావాలనిపించింది మీ ముందుకైతే. బేసిక్గా ఈ కుంభ పోస్టర్ రావడానికి ముందు యాక్చువల్గా ఏమైందంటే ఈయన రాజమౌళి గారు మనకి ఈ పృథ్వీ గారి లుక్ కోసం ఫస్ట్ ఒక అప్డేట్ ఇచ్చారు కదా. సో అలా అప్డేట్ ఇచ్చినప్పుడు పృథ్వీస్ లుక్ ఫస్ట్ టుడే అని పెట్టారు. సో బేసిక్గా జనరల్గా ఎవరైనా సరే పృథ్వీస్ ఫస్ట్ లుక్ టుడే అన్నట్టుగా పెడతారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే పృథ్వీస్ లుక్ ఫస్ట్ టుడే అని పెట్టారు. సో రివర్స్లో పెట్టారు అని అన్నారు. సో దీనికి మేబీ మీ దగ్గర ఇప్పటికే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది నాకు తెలుసు. అది ఏంటంటే బేసిక్గా మనం అందరం కూడా మహేష్ బాబు గారి లుక్ ఫస్ట్ అనుకుంటాం కదా. సో ఇప్పుడు పృథ్వీస్ లుక్ ఫస్ట్ అంటే ఆయన లుక్ ఫస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పి మనకి క్లారిటీ ఇచ్చారు. కామా పెట్టి టుడే అని పెట్టారు కాబట్టి ఈ రోజు అని కూడా చెప్తున్నారు. సో దాంట్లో ఏముంది అనుకోవచ్చు. సో అఫ్కోర్స్ అది కూడా వాస్తవమే, నాకు అది కూడా అనిపించింది ఇమీడియట్గా. కాకపోతే ఆయన ఈ థియరీలో ఉన్నది ఏంటంటే అన్ని పాయింట్స్ని కలుపుతూ వచ్చిన థియరీ, అది చెప్తా. సో ఇక్కడ లుక్ ఫస్ట్ అన్నారు. సో రెండోది వచ్చి కార్తికేయ గారు దీని గురించి ట్వీట్ వేసినప్పుడు కుంభ యాజ్ ద రియల్ పృథ్వీ అని చెప్పి ట్యాగ్ చేశారు. అంటే కుంభ యాజ్ పృథ్వీ అని చెప్పి ట్యాగ్ చేశారు. యాక్చువల్గా పృథ్వీ యాజ్ కుంభ కదా ఉండాలి. సో ఇక్కడ ఏంది కుంభ యాజ్ పృథ్వీ అని పెట్టారేంటి, అది కూడా రివర్స్లో ఉంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా రివర్స్లో జరుగుతోంది అనేది క్వశ్చన్ యాక్చువల్లీ, రైట్. అయితే తర్వాత మనకి ఏదైతే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ఆ పోస్టర్లో మీరు గమనించినట్టయితే ఆ కార్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే చివరిలో కార్ కనబడుతుంటుంది మీకు, ఆ కార్ నెంబర్ని కనుక మీరు గమనించినట్టయితే ఆ నెంబరు రివర్స్లో ఉంటుంది. అంటే కేపీబీ 1352నో ఏదో దాని నెంబర్. యాక్చువల్లీ మీరు బాగా గమనించినట్టయితే ఆ నెంబర్ అయితే రివర్స్లో ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వై ఆ నెంబర్ ఎందుకు రివర్స్లో ఉంది? ఇప్పుడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మన కంట్రీ కార్ కాదు కాబట్టి నెంబర్ ప్లేట్ మన ఇండియాలో ఉన్నట్టు AP39 లేదంటే TS09 08 ఏమో TG09 ఉండదు. సో అక్కడ వేరేగా ఉంటుంది, నేను కాదన్నా అది, ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడో జరుగుతుంది కాబట్టి. కానీ ఆ పోస్టర్ని బాగా గమనించినట్టయితే నెంబర్స్ రివర్స్లో ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి ఆ పర్సన్ చెప్తున్న థియరీలో ఫస్ట్ థియరీ ఏంటంటే బేసిక్గా దిస్ ఈజ్ ఏ మూవీ ఆఫ్ మిర్రర్ డైమెన్షన్, రివర్స్ రియాలిటీ. అంటే ఒక డైమెన్షన్లో జరిగే ఒకదాని తాలూకా ఇంపాక్ట్ రెండో డైమెన్షన్లో రెండో రకంగా జరిగే ఛాన్స్ ఉంది. రెండో రకంలో ఇంకోలా జరగచ్చు. అంటే ఒక డైమెన్షన్లో జరిగిన దాన్ని మార్చడం కోసం రెండో డైమెన్షన్లోకి వెళ్ళి వేరే రకంగా రియాలిటీని సృష్టిస్తున్నారేమో అనే క్వశ్చన్ వస్తుంది యాక్చువల్లీ. సో దీనివల్లే
ఆయన అంత కాంప్లెక్స్ మైండ్ పర్సన్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా కలుగుతుందేమో అనేది ఒక ఒపీనియన్. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొక ఒపీనియన్ కూడా ఉంది యాక్చువల్గా. అది ఏంటంటే బేసిక్గా అక్కడ ఎవరైతే వీళ్ళందరూ కూడా పరిగెడుతున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిగెడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా గన్స్ బేసిక్గా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ ఇమేజ్ మీరు చూసినట్టయితే మీకు అది కనబడుతుంది క్లియర్గా. అది ట్విట్టర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా ఫుల్ ఇమేజ్ వచ్చేది. సో మీరు చూసినట్టయితే ఆ గన్స్ని వాళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని, ట్రిగర్స్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో హోల్డ్ చేస్తున్నారు. బేసిక్గా ఎక్కడైనా ఏం జరుగుతుంది, రైట్ హ్యాండ్తో గన్ పట్టుకుంటారు, బికాజ్ రైట్ హ్యాండ్ ఈజ్ ద డామినెంట్ హ్యాండ్ ఫర్ మెన్స్, మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎస్పెషల్లీ. సో దాంతో పట్టుకుంటారు, ట్రిగర్ అక్కడే పట్టుకుంటారు, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకుంటారు. సో అదనమాట కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో జనరల్గా ఎక్కడైనా ఇలా జరుగుతుంది. బట్ ఈ పోస్టర్లో మీరు గమనించినట్టయితే వాళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్తో ట్రిగర్స్ దగ్గర పట్టుకున్నారు, రైట్ హ్యాండ్తో ఇలా పట్టుకున్నారు. సో బేసిక్గా ఇది కూడా మిర్రర్ డైమెన్షన్. అంటే ఇప్పుడు మిర్రర్కి ఇటుపక్క ఒకలా జరుగుతుంది అండ్ మిర్రర్ డైమెన్షన్లో ఇంకోలా జరుగుతుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ SSME 29 అని చెప్పి థియరీ అనమాట. సో మిర్రర్ డైమెన్షన్, డ్యూయల్ రియాలిటీస్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఒకలా జరుగుతుంది, అక్కడ ఒకలా జరుగుతుంది. అండ్ ఇక్కడ జరిగేదాన్ని అక్కడ మారుస్తారు, అక్కడ జరిగేదాన్ని ఇక్కడ మారుస్తారు. సో ఇదేదో లింక్ ఉంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో అంటే రాజమౌళి గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ కార్ నెంబర్ ప్లేటు రివర్స్లో ఉంది, అవి 3D రొటేట్ కొట్టారు అని చెప్పి ఆలోచించుకుంటా పెట్టేస్తారా అంటే నేను నమ్మను. సో ఏదో ఉంది, సంథింగ్ ఫిషీ ఈజ్ దేర్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఇంకా టైర్స్ వాటి రిలేటెడ్గా మనం ప్రత్యేకంగా ఏం చెప్పలేం కానీ, బట్ డెఫినెట్గా ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్లో మాత్రం మనం చెప్పచ్చు. ఇంకొంతమంది ఇంకొక థియరీ చెప్పారు, బట్ నాకు ఎందుకో ఆ థియరీ అంటే ఆ పాయింట్ చెప్పారు కానీ ఆ పాయింట్ నాకు ఎందుకో ఎక్కిన ఫీలింగ్ రాలే. అదేంటంటే ట్రీస్ అన్నీ కూడా రివర్స్లో ఉన్నట్టున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేయింగ్ అబౌట్ దట్ అనమాట. సో అంటే ట్రీస్ అన్నీ కూడా చాలా రివర్స్లో ఉన్నాయి. సో అవి కూడా రివర్స్ డైమెన్షనే, అందుకనే మనకు అలా కనబడుతున్నాయి. యాక్చువల్గా రూట్స్ ఉండాల్సిన చోటేమో అలా ఉంది, అండ్ రూట్స్ బేసిక్గా కింద ఉండాలి కదా అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇవి బోబాబ్ ట్రీస్ అని చెప్పి కొన్ని సెపరేట్ జాతి ట్రీస్ అనమాట. సో వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి జీనస్ అడాన్సోనియా. సో వీటికి ఏంటంటే ట్రంక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి మెయిన్లాండ్ ఆఫ్రికాలో, మడగాస్కర్లో, ఆస్ట్రేలియాలో కనబడతాయి మనకి. ఇవి బేసిక్గా ఇలాగే ఉంటాయి అన్నమాట. అంటే చూడడానికి సేమ్ అలాగే కనబడుతూ ఉంటాయి, వింత వింతగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ ఆ ఆకులు కనుక ఎండిపోయి రాలిపోయినట్టయితే మనకి సేమ్ ఇప్పుడు ఎలాగైతే చూపించారో అలాగే కనబడుతుంది. కాబట్టి నాకు ఈ థియరీ యాక్సెప్ట్ అవ్వలేదు. అండ్ రెండోది ఏంటంటే అన్ని ట్రీస్కి కూడా ఆకులు లేకపోయినప్పటికీ ఆ కారు పైదానికి ఎందుకు ఆకులు ఉన్నాయి? మొత్తం అన్ని చెట్లు ఎండిపోయి ఒక చెట్టుకి ఎందుకు ఆకులు ఉన్నాయి? ఇప్పుడు బేసిక్గా ఎంటైర్ ఆఫ్రికా మొత్తం ఎండిపోతే ఆఫ్రికా అంతా ఎండిపోవాలి కదా. ఒకవేళ ఇది ఎడారి ప్రాంతం అనుకుంటే ఆ ఒక్క చెట్టు మటుకు ఎందుకు ఎండిపోలే? ఆ ఒక్క చెట్టు మటుకు ఎందుకు గ్రీన్ కలర్లో ఉంది? ఇది మటుకు నా డౌటే, ఇది నాకే వచ్చిన డౌట్ యాక్చువల్లీ. ఆ కారు పైనే ఉంది మళ్ళీ పైగా ఆ చెట్టు కూడా. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? సో ఒక రియాలిటీలో చెట్లు ఎండిపోయి ఒక రియాలిటీలో చెట్లు పచ్చగా ఉన్నాయా? ఒక రియాలిటీలో గన్స్ ఇట్లా పట్టుకొని ఇంకో రియాలిటీలో గన్స్ ఇట్లా పట్టుకున్నారా? ఒక రియాలిటీలో నెంబర్ ప్లేట్ 1352 అని చూపిస్తూ ఇంకో రియాలిటీలో రివర్స్లో చూపిస్తుందా మిర్రర్ డైమెన్షన్లో? అంటే ఏంటిది? అంటే మిర్రర్ డైమెన్షన్ అంటే దాన్ని ఏమైనా మారుస్తారా? అది ఏంటనేది తెలియకుండా ఉంది యాజ్ ఆఫ్ నో. సో అది కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఇంకొక థియరీ ఉంది యాక్చువల్గా. అది ఏంటంటే అదేంటది లైక్ అంటే దేర్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక డైమెన్షన్లో ఒక రియాలిటీలో ఒకరిని చంపేస్తారు, ఇంకొక డైమెన్షన్లో ఇంకొక రియాలిటీలో దాన్ని మార్చడం కోసం అండ్ తనకు కావాల్సిన దాన్ని దక్కించుకోవడం కోసం. అండ్ దిస్ కుంభ ఈజ్ గోయింగ్ ఇన్ టు దట్ అనదర్ రియాలిటీ, ఏమంటారు మిర్రర్ డైమెన్షన్ రియాలిటీలోకి వెళ్తాడు, మిర్రర్ డైమెన్షన్లోకి వెళ్తాడు. సో అక్కడ ఆయన కావాల్సినవి ఆయన చేసుకుంటాడు. సో కుంభ తన మైండ్తో రియాలిటీని మార్చగలడా అంటే అలా కాదు, బట్ ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయేమో.
సమాంతరంగా 2 ప్రపంచాలు ఉంటాయేమో. ఏమో ఆ థియరీ గూడా ఉందనమాట. సో, ఇంకో థియరీ ఉంది. అంటే మన వరల్డ్‌లో 'రుద్ర' అండ్ 'కుంభ' వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. 'రుద్ర' ఈస్ ద క్యారెక్టర్ నేమ్ ఆఫ్ మహేష్ బాబు గారని చెప్పి బయట చాలా గట్టిగా టాక్ నడుస్తుంది. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, 'రుద్ర', 'కుంభ' వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. అండ్ ప్యారలల్ వరల్డ్‌లో 'కుంభ' ఏమో యాంటగనిస్ట్. సో, వీళ్ళకేంటంటే ఈ 'రుద్ర' ఫ్యామిలీకి అమరత్వం ఉంది అని తెలుసుకొని అతన్ని చంపేసి అతని మీద ప్రయోగాలు చేయాలనుకుంటాడు. అండ్ అక్కడ కుదరకపోయేసరికి మళ్ళీ మన ప్రపంచంలో 'రుద్ర' ఉన్నాడని తెలుసుకొని సో, ఇంకొక ఆల్టర్‌నేట్ ప్లాన్ చేస్తాడు. అండ్ అందులో భాగంగానే ఇదంతా కూడా స్టోరీ నడుస్తూ ఉంటదనేది ఒక వెర్షన్ యాక్చువల్లీ. సో, మహేష్ బాబు గారు అంటే లేటెస్ట్ ఆహ్, అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే రామాయణం రిఫరెన్సెస్ ఉండుండొచ్చు దీంట్లో. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు. అంటే రాముడు అరణ్యవాసం చేయడం ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అది కూడా ఉండుండొచ్చు అనే పాయింట్ ఉంది. అండ్ మేబీ అట్లా కూడా అయ్యుండే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా కొంతమందయితే ఒక థియరీని అయితే ప్రతిపాదిస్తున్నారు. సో, లెట్స్ సీ గైస్ చూద్దాం. సో, నాకైతే మాత్రం ఎక్కడో కొడుతుంది సీనా అన్న ఫీలింగే ఉంది నాకైతే. సో, దట్ మిర్రర్ డైమెన్షన్ అండ్ రివర్స్ రియాలిటీ. సో, ఏమో రాజమౌళి గారు ఏదో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు భయ్యా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తోంది నాకైతే మాత్రం. సో, అది ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్. సో, ఈ థియరీస్ అన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ థియరీస్ అన్నీ విన్న తర్వాత వీటిలో ఏదైనా మీకు రైట్ అనిపిస్తుందా? వ్యాలిడ్ అనిపిస్తుందా? సో, ఆ పోస్టర్‌ని చూడండి. వీడియోని చూస్తున్నప్పుడు కావాలంటే ఇంకో ఫోన్‌లోనే ఎక్కడో ఆ పోస్టర్‌ని పక్కన పెట్టుకొని చూడండి. లేదంటే ట్విట్టర్ ఓపెన్ చేసి బేసిక్‌గా ఈ మధ్య మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్‌లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది కదా! పైన యూట్యూబ్‌లో ఈ వీడియో పెట్టుకొని చూడండి. కింద వచ్చి ట్విట్టర్ ఓపెన్ చేసి ఆ ఇమేజ్ ఓపెన్ చేసుకొని చూడండి. సో దట్ మీకు ఐడియా వస్తది. అట్లా కొంచెం ట్రై చేయండి కొంచెం. సో, దాట్స్ ఇట్ గైస్. మీకేమనిపిస్తుందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరిస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో. బై.